హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? స్వీట్ కార్న్ సూపు, గ్రీన్ మూంగ్ దాల్‌తో గుగ్గిళ్ళు చేశాను. అవి ఎలాగో చూద్దామా? ఫస్ట్ స్వీట్ కార్న్ కోసము 1 స్వీట్ కార్న్ తీసుకున్నానండి. స్వీట్ కార్న్ ఇలా కట్ చేసుకోవాలనమాట. నేను 1 కప్ స్వీట్ కార్ను, ఒక 1 కప్ ఏమో పేస్ట్‌లా చేశానండి. ఇంక సరిపోతది. ఇంక తర్వాత స్వీట్ కార్న్ కోసం ఈ వెజిటబుల్స్ అన్నీ తీసుకున్నానండి. క్యారెట్టు, ఉల్లికాడలు, గ్రీన్ పీసు, జింజరు అండ్ గార్లిక్కు. ఇంక తర్వాత మనం ఒక బౌల్ పెట్టుకొని స్టవ్ మీద ఇంక మనం బటర్ యాడ్ చేసుకోవాలి. ఇంకా జింజరు అండ్ గార్లిక్కు కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత ఇంక మనం క్యారెట్ కూడా బాగా స్మాల్‌గా కట్ చేసుకోవాలండి ముక్కలు. ఇంకా క్యారెట్ యాడ్ చేసుకున్న తర్వాత నేను ఇంక గ్రీన్ పీస్ కూడా యాడ్ చేసుకున్నాను. ఇంకా గ్రీన్ పీస్ కూడా ఒకసారి ఫ్రై చేసుకొని ఇంక మనం ఇందాక స్వీట్ కార్న్ తీసి పెట్టుకున్నాం కదండీ! ఇంకా అవి యాడ్ చేసుకోవాలి. ఇంకా అవి కూడా కొంచెం బాగా ఫ్రైగా ఏపుకోవాలి. ఇంక తర్వాత మనం ఇంకా పేస్ట్ యాడ్ చేసుకోవాలండి. స్వీట్ కార్న్ పేస్ట్ తీసి పెట్టుకున్నాం కదా! ఇంకా అది యాడ్ చేశాను. ఇంకా ఈ స్వీట్ కార్న్ పేస్ట్ ఏందంటే మనకు కొంచెం బాగా చిక్కగా ఉంటది సూప్ కూడా. ఇంక అందుకని ఇలా చేస్తే బావుంటది. ఇంకా అలా చేసుకున్నాను అనమాట. ఇంక తర్వాత ఇవి కూడా కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత ఇంక మనం వాటర్ యాడ్ చేసుకోవాలి. నేను వాటర్ ఒక 3 గ్లాసెస్ యాడ్ చేశానండి. ఇంకా తర్వాత ఇవి మనకి మంచి వింటర్ సీజన్‌లో హాట్‌గా తాగడానికి చాలా బావుంటాయి కదా! ఇంకా అలా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత మనం సరిపడినంత సాల్ట్ ఏసుకోవాలండి. సాల్ట్ ఏసుకొని ఇంక మనం ఇవి బాయిల్ చేసుకోవాలనమాట. ఈలోపు మనం సెపరేట్‌గా ఈ ఫ్లోర్ కలుపుకోవాలి. ఈ ఫ్లోర్ ఏందంటే మనం కొంచెం హెల్తీగా ఉండటం కోసం నేను కార్న్ ఫ్లోర్ కాకుండా జొన్న పిండి కొంచెం ఓ 2 స్పూన్స్ తీసుకొని ఆహ్, త వాటిని బాగా సెపరేట్‌గా కలుపుకున్నాను అనమాట. ఒక బౌల్‌లో కలుపుకొని ఇంక మనకి ఆ బాయిల్ అవుతున్న వాటర్‌లో ఇంకా అది యాడ్ చేసుకోవాలండి. ఆ జొన్న పిండితో కలుపుకున్నది మనం ఇంక యాడ్ చేసుకోవాలి. ఇంక తర్వాత ఇంకొకసారి బాయిల్ అయిన తర్వాత నేను ఇంక పెప్పర్ యాడ్ చేసుకున్నానండి. 1 టీ స్పూన్ పెప్పర్ యాడ్ చేసుకున్నాను. మనకి పెప్పరే కదా! స్పైసీ కోసం ఇంక మనం మిర్చి అదేం వేయలేదు కదండీ! ఇంక తర్వాత ఇంకోసారి బాయిల్ అయిన తర్వాత నేను ఇంక ఉల్లికాడలు యాడ్ చేసుకున్నానండి. చూసారా బాగా కొంచెం చిక్కగా బావుందో చూడటానికి సూపు. ఇంకా ఒకసారి ఇంకా ఉల్లికాడలు యాడ్ చేసుకున్న తర్వాత ఒక 1 మినిట్, 2 మినిట్స్ ఇంక బాయిల్ చేసుకోవాలండి. ఇంక చూసారా ఇంకా బాగా సూప్ రెడీ అయిపోయిందనమాట. ఇంక తర్వాత గుగ్గిళ్ళ కోసమని 1 కప్పు ఇంకిలా నానబెట్టుకున్నానండి ఒక హాఫ్ డే ముందు. ఇంక మనం ఈ కుక్కర్‌లో ఇంక బాగా బాయిల్ చేసుకోవాలి. 2, 3 విజిల్స్ వచ్చే వరకు. ఇంక మనం వీటిని బాగా పోపు పెట్టుకోవాలనమాట. బాగా పోపు గింజలు మరిన్ని ఎక్కువ వేసుకుంటే బాగా పంటికి తగులుతా నోటికి బావుంటాయండి. ఇంక నేను కొంచెం ఎక్కువ యాడ్ చేసుకుంటాను. తర్వాత ఇంకా ఆనియన్స్, పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నాను. కొంచెం అవి వేగిన తర్వాత క్యారెట్ కూడా యాడ్ చేసుకున్నానండి. క్యారెట్ తురుము యాడ్ చేసుకున్నాను. ఇంకా బావుంటది గదా! ఇంక తర్వాత ఇవి వేగిపోయిన తర్వాత నేనింకా ఆ గుగ్గిళ్ళు యాడ్ చేశానండి. ఇంకా ఈ గుగ్గిళ్ళు గూడా ఇంక రెడీ అయిపోతాయనమాట. ఇంకా సింపుల్‌గా మనకి బావుంటాయి తినటానికి. మనకి వింటర్ సీజన్‌లో హాట్‌గా సూప్ తాగటానికి ఈ గుగ్గిళ్ళనమాట. మీకు గనక